రైట్, ఢిల్లీలో భారీ ఆపరేషన్ నిర్వహించింది తెలంగాణ ఈగల్ టీం. 50 మంది నైజీరియన్ల అరెస్ట్, కేజీకి పైగా డ్రగ్స్ సీజ్ చేసినటువంటి సమాచారం మనకు అందుతుంది. గత నెల నుంచి కొనసాగుతున్నటువంటి ఈ నిఘా వర్గాల టీం ఇవాళ విజయవంతంగా ముగిసిందని చెప్పాలి. భారీ ఆపరేషన్లో గత నెల నుంచి ఒకవైపు నిఘా కొనసాగిస్తూ ఉన్నారు తెలంగాణ ఈగల్ టీం. స్వయంగా రంగంలోకి ఈగల్ చీఫ్ సందీప్ సాండిల్య కూడా ఇన్వాల్వ్ అయ్యడం, దేశంలో పలు రాష్ట్రాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నటువంటి నైజీరియన్లను కూడా పట్టుబట్టుకోవడం జరిగింది. ట్రాన్సిట్ వారెంట్పై హైదరాబాద్కి తరలించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఈగల్ టీం భారీగా ఆపరేషన్ నిర్వహించింది. అధికారులు ఏమన్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. తెలంగాణలో మనకి కేసు అయింది, హైదరాబాద్లో ఒక కేసు అయింది. కేసు అయినప్పుడు ఒక మల్నాడు అనే రెస్టారెంట్ నుంచి డ్రగ్స్ ఇదంతా వస్తుందని తెలిసింది. అంటే వాళ్ళు దే ఆర్ యూజింగ్ డ్రగ్స్, బాగా కన్జ్యూమింగ్ డ్రగ్స్. సో అది తీసినప్పుడు ఏంటంటే దానికి ఢిల్లీ నుంచి కొరియర్ సర్వీసెస్లో వస్తున్నాయి. ఫస్ట్ గోవా నుంచి కూడా వస్తున్నాయి, కొరియర్ సర్వీస్ నుంచి తెస్తున్నారు ఎక్కువ. ఆ కొరియర్ సర్వీస్ని ఐడెంటిఫై చేసి దాని వెనక ఎవరున్నారు, కొరియర్కి ఎవరు వచ్చి పార్సిల్స్ ఇస్తున్నారు అన్నది కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. దీన్ని మేము వచ్చి చూసినప్పుడు చాలామంది కూడా ఇందులో ఉన్న ఈ నైజీరియన్స్ ఒక్కొక్క కొరియర్కి ఈ కామర్స్, ఈ ఫ్లిప్కార్ట్, అమెజాన్ వీటిలలో తీసుకున్న షూస్ నుంచి కానీ క్లోత్స్ నుంచి కానీ దాంట్లో కన్సీల్ చేసి పంపిస్తున్నారు. అవి కూడా డ్రగ్ పార్సిల్స్ కూడా తెప్పించుకొని చూడటం కూడా జరిగింది. చూసిన తర్వాత ఫైనల్గా ఈ నెట్వర్క్ ఎవరెవరు ఎక్కువ ఉంటున్నారో వాళ్ళ ఫోన్ డీటెయిల్స్, కాంటాక్ట్స్ అనేది తీసుకున్నప్పుడు వాళ్ళ నెట్వర్క్ అనేది మాకు ఒక క్లియర్ ఒక పిక్చర్ వచ్చింది. పిక్చర్ వచ్చిన తర్వాత మా డైరెక్టర్ గారు కూడా స్వయంగా వచ్చి, డైరెక్టర్ గారు, మా లాల్, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా వచ్చి దాన్ని రెక్కీ చేయటం చూడటం జరిగింది. దాని తర్వాత ఎన్సీబీతోని, ముఖ్యంగా క్రైమ్ బ్రాంచ్తోని మేము వచ్చి కలిసి దీని గురించి ఢిల్లీలో ఏ రకంగా ఇది ఉంది అని చెప్పి మేము డిస్కస్ చేసినప్పుడు సార్ వాళ్ళు కంప్లీట్ మాకు 100% కోఆపరేట్ చేసి అందరూ ఫోర్స్ ఇచ్చి ఏ ఏరియాలో మేము చేయాలన్నది మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్పినప్పుడు దే హ్యావ్ కోఆపరేటెడ్ వెల్. మొత్తం సార్ ఇదే రకంగా మేము టోటల్గా తెలంగాణ నుంచి 105 పర్సన్స్ వచ్చాము ఇక్కడికి. ఇక్కడి నుంచి కూడా 85, ఆల్మోస్ట్ 180 పర్సన్స్తో నిన్న రైడ్ కండక్ట్ చేయడం జరిగింది 18 ప్లేసెస్లో. సో డ్రగ్ కూడా మంచి పెద్ద మొత్తంలో దొరికింది. చాలామంది కూడా ఈ డ్రగ్ కార్టెల్లో ఎవరైతే లింక్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా డిపోటేషన్ చేస్తే కొంచెం చాలా ఫ్రీ అవుతుందనే ఉద్దేశంతో ఇది చేపట్టడం జరిగింది. ఇది 100% సక్సెస్ఫుల్గా జరిగిన ఆపరేషన్. దీంట్లో ముఖ్యంగా మా తెలంగాణ పోలీస్ తరపు నుంచి, తెలంగాణ మా యాంటీ నార్కోటిక్ డైరెక్టర్ సార్ తరపు నుంచి, తెలంగాణ గవర్నమెంట్ తరపు నుంచి కూడా ముఖ్యంగా ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ అండ్ ఎన్సీపీ బ్రాంచ్, ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ ముఖ్యంగా మా అందరికీ చాలా హెల్ప్ చేసి 100% ఈ ఆపరేషన్ సక్సెస్ కావడానికి చేసినందుకు వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్.